అదే డాక్టర్ ఏమన్నారు? ట్రీట్మెంట్ జరుగుతోంది, ఇంకా ఏం చెప్పలేదు సీతమ్మ. అయ్యో, మనకేంట్రా ఇలాంటి పరిస్థితి వచ్చింది? రాత్రి అమ్మ కల్లోకి వచ్చింది సీతమ్మ. టెన్షన్ గా నాకేదో చెప్పాలని ట్రై చేసింది. నాకు అర్థం కాలేదు. అరవింద్కి రాత్రి ఇంద్ర కల్లోకి వచ్చిందని చెప్పాడు కదా, ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుందని, తనకేమీ అర్థం కాలేదని చెప్పాడు. అది విన్న తర్వాత అయినా అరవింద్ని వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది. నా కొడుక్కి ఇలా జరుగుండేది కాదు. ఇలా జరుగుతుందని మనం అనుకుంటామా అన్నయ్య? అంతా మన తల రాత. మీరు వెళ్ళమన్నప్పుడు అన్నయ్యతో నేను కూడా వెళ్ళుండాల్సింది నాన్న. తప్పు చేశాను. సారీ నాన్న, తప్పు చేశాను. అన్నయ్య ఎలా పడిపోయి ఉంటే చూడలేకపోయాను నాన్న. ఊరుకోండి, మీరే ఇలా డీలా పడితే పవిత్ర పరిస్థితి ఏంటి? పవిత్ర, అరవింద్కి ఏమీ కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. మాట్లాడు పవిత్ర, ఒకసారి నా వైపు చూడు.